సో ఫుల్ టాప్ ఆఫ్ ది హిల్ పైనకి వచ్చాక జస్ట్ మనకు కొంచెం వాకబుల్ డిస్టెన్స్ ముందుకు రాగానే ఇక్కడ శ్రీ కాళికామాత గుడికి దారం రాసింటారనమాట. సో అది ఏంటి అనేది మనకు కూడా తెలియదు, ఈరోజు ఎక్స్ప్లోర్ చేసేద్దాం. సో మన లోకల్ ప్లేస్లో అతి దగ్గరలో ట్రెక్కింగ్ కోసం కావచ్చు, బైక్ రైడ్ కోసం కావచ్చు, ఎవరైనా ఒక మంచి బీభత్సమైన లొకేషన్ గురించి చూస్తుంటే పెనుగొండ ఫోర్ట్ అనేది ది బెస్ట్ లొకేషన్ అని చెప్పగలను. టెంపుల్కు దారి అని రాశారు, కాలభైరవ స్వామి అని. సో ఇంతకుముందు చాలాసార్లు వచ్చాను కానీ ఈ ప్లేస్కి. సో బట్ ఈ మనకు రైట్ సైడ్లో దగ్గరలోనే ఒక టెంపుల్ ఉందని అస్సలు తెలీదు. ఎవరో బండపైన రాసిని చూసి ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్తున్నాం. లైట్గా చిన్నగా మెట్ల మాదిరిగా కట్టారు. రా టెంపుల్. ఫుల్ టాప్లోకి అయితే వచ్చేసాం అనమాట. బట్ టెంపుల్ అయితే మనకు కనబడట్లేదు. చూడవచ్చు, ఈ కనిపిస్తున్నదే పెనుగొండ హిల్ టాప్. అటువైపు చూడవచ్చు కట్టడాలు కనిపిస్తున్నాయి. సో ఈ ప్లేస్ని రీకన్స్ట్రక్ట్ అయితే చేస్తున్నారు అన్నమాట. సో మంచి టూరిజం స్పాట్ మాదిరి. సో ఆల్మోస్ట్ అక్కడ మీకు చిన్న కనిపిస్తూ ఉండొచ్చు, చిన్నపిల్లల కోసం ఆడుకునేవాని కట్టారు. అండ్ పైన అయితే మనకు ఎటువంటి టెంపుల్ కనపడలేదు. సో కనిపించే వరకు ఎక్స్ప్లోర్ చేద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ గైస్. ఏం కనిపించిందిరా? యోగా అనిపిస్తుంది రోడ్డుకి. చూడొచ్చు, ఇది పెనుగొండ హిల్ టాప్లో వ్యూ పాయింట్ అన్నమాట. ఈ విధంగా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, సో అక్కడ రెడ్ కలర్లో చిన్నగా కనిపిస్తుంది, అది టెంపుల్ అన్నమాట. టెంపుల్ దగ్గరికి వెళ్దాం. అండ్ ఆటగాళ్ళకి మాత్రం ఎక్సలెంట్ ప్లేస్ అని చెప్పొచ్చు. హిల్ పైన ఫుల్ టాప్ ఆఫ్ హిల్ పైన రైట్ సైడ్లో ఎక్సలెంట్ ఉంది ప్లేస్ మాత్రము. ఆటగాళ్ళు ఎవరైనా ఉంటే
డెఫినెట్లీ కమెంట్ చేయండి, లొకేషన్ షేర్ చేస్తా. అండ్ ప్రైవసీ పరంగా కావచ్చు, ఎక్సలెంట్ ఉంది లొకేషన్. సో ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మనం ఎప్పుడు అప్లోడ్ చేస్తామో తెలియదు, మొత్తానికి మంచి కంటెంట్ ఎవ్రీ వీక్ అప్లోడ్ అవుతూనే ఉంటుంది అన్నమాట. ఎస్, రారా. ఇదన్నమాట టాప్ ఆఫ్ ది హిల్ పైన వ్యూ పాయింట్. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు టెంపుల్ దగ్గరికి, కాలభైరవి స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఎస్, సో టెంపుల్ దగ్గరికి ఆల్మోస్ట్ వచ్చేసాం. జస్ట్ చూడొచ్చు ముందర విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి. కాళికామాత ఇంప్రూవ్డ్ బై శ్రీ అండ్ ఫ్రెండ్స్ టెంపుల్ని చూడవచ్చు. ఈ టెంపుల్ని సో ఇక్కడున్న గవర్నమెంట్ కాదు, శ్రీ కాళీమాత దేవస్థానాన్ని ఇంప్రూవ్డ్ బై శ్రీ అండ్ ఈజ్ ఫ్రెండ్స్ అనేసి మన రాక్ పైన అయితే రాశారన్నమాట. సో ఇంతకీ నిజమైతే తెలియదు, మన గవర్నమెంటే డెవలప్ చేసిందా లేదంటే ఆ ఫ్రెండ్సే డెవలప్ చేశారా అని చెప్పేసి. బలో చెప్పులు వదిలేసి సో మనం టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. మన స్లిప్పర్స్ ఇక్కడే వదిలేసామన్నమాట. అండ్ ఆల్మోస్ట్ వచ్చేసాం టెంపుల్ పైకి. కాళికాంబిక దేవాలయం చూడొచ్చు, టెంపుల్లో ఏ విధంగా డెవలప్ చేశారని చెప్పేసి. సో ఇక్కడ చిన్నగా గర్భగుడి కూడా ఉంది. సో లోపల కనిపిస్తుందో లేదో తెలీదు, బట్ మనం లోపల పోయే సాహసం అయితే చేయము. ఇక్కడ మనకి ఇష్టమైన దేవుడు సో ఇక్కడ అన్నదానం చేసేకి ప్లేస్ కూడా రెడీ చేశారనమాట. సో వర్షం వచ్చినప్పుడు కానీ ఎండ వచ్చినప్పుడు కానీ ఇబ్బంది లేకుండా ఇది కానీ రెడీ చేశారు. సో బ్యాక్ సైడ్ చూస్తే పెద్ద రాయి 2 భాగాలుగా విడిపోయిందన్నమాట. చూడవచ్చు ఏ విధంగా ఉందని చెప్పేసి. అండ్ ఇది మన పెనుగొండ హిల్ పైన వ్యూ పాయింట్. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వంతు సపోర్ట్ చాలా అవసరం ఉంది మనకు. థ్యాంక్ యూ గైస్.